అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏ రెసిపీ చేద్దామంటే నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. నా కూతురు అమ్మ మళ్ళీ స్టార్ట్ చేసింది. నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. మొన్న దెబ్బకాయ పులిహోర చేశాను కదండి. ఈరోజు నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను అనమాట. దానికోసం ముందుగా అన్నం ఉడికించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మనం ఈ నిమ్మకాయలు ఉంటాయి కదా, ఒక 5 నిమ్మకాయలు అనమాట. ఇలాగ జ్యూస్లా చేసుకున్నాను. దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ జ్యూస్ని ఈ రైస్లోకి ఇలా కలుపుకుందాం. ఇది ఇలా బాగా కలుపుకోవాలి. చాలా వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారాలి. ఓకే, ఇప్పుడు ఈ రైస్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి నిమ్మకాయ పులిహోరకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చూడండి, ఇగో పచ్చిమిర్చి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఇగో పల్లీలు, కప్పుడు పల్లీలు. ఈ ఐటమ్స్ మనకు కావాలన్నమాట. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. చూడండి, ముందుగా మనం ఇలా కళాయి పెట్టుకున్నాం కదా, అందులోనే కాస్తంత ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కదా, పులిహోర కదా. ఇప్పుడు ఆయిల్ బాగా మరుగుతుంది కదా, ఆయిల్ బాగా మరగట్టు ఏంటంటే మన దగ్గర పల్లీలు పెట్టుకున్నాం కదా ముందుగా, ఈ పల్లీలు తర్వాత మళ్ళీ శనగపప్పు ఉంది కదా, ఈ శనగపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దుర్గమ్మ తల్లి చక్కగా ఆ దీక్ష అలా చేసేలా చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా తల్లి కోరుకుంటున్నాను. ఇలాంటి ఆటంకం ఇచ్చిన రాకుండా చేయాలమ్మా అని కోరుతున్నాను. చూడండి, శనగపప్పు. ఇప్పుడు మధ్యాహ్నం భిక్షకు అన్నమాట, అమ్మవారికి నిమ్మకాయ పులిహోర. ఉదయం ఒక నైవేద్యం పెడతాం కదా, అదే ఉదయం వడి పెడతాం కదా, టిఫిన్ అన్నమాట. ఇడ్లీ కానీ, దోశ కానీ, ఉప్మా కానీ ఏదో ఒకటి. తర్వాత మధ్యాహ్నం ఇలాంటి భిక్ష అన్నమాట. సాయంత్రం మళ్ళీ వడి పెట్టుకుంటాం, టిఫిన్ కానీ లేకపోతే పరవనా టైంలో అలాగనమాట. ఏదైనా సరే నిష్ఠగా స్నానం మళ్ళీ తలస్నానం చేసి మనం వండాలన్నమాట అమ్మవారికి. మళ్ళీ తలస్నానం చేసి అప్పుడు ఫ్రెష్గా ఉంటప్పుడు అమ్మవారికి లోపల ఆకేసి వేసి పెట్టాలి. అమ్మవారిని వీడియోని పెట్టాలని తీయనమాట, తీయకూడదు అసలు. పూజ గది గట్రా అసలు చూపించకూడదు అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇలా బాగా వేగుతున్నాయి కదండి, దీనిలోని పచ్చిమిర్చి, ఈ కరివేపాకు కాకుండా మిగతావన్నీ వేసేద్దాం. చూడండి ఎంత బాగా వేగుతున్నాయి కదా. అమ్మవారి ఇంట్లో మనం పీట ఉందంటే ఒక మనిషి అతిథి ఉన్నట్టుగా అచ్చుమాటు మనకి ధ్యాస అంతా ఆవిడ మీదే ఉంటుంది అన్నమాట. అమ్మ ఉన్నారు, ఆవిడకి ఏమైనా పెట్టాలి, ఏమైనా చెయ్యాలి, దూపం వేయాలి, ఇంకా ఆతరుత ఆ మైండ్ అంతా అమ్మవారి మీదే ఉంటుందన్నమాట. ఆవిడకి ఏదైనా చేయాలి. ఆవిడ ఉన్నారు, చూస్తే పలుకుతున్నారు కూడా. నిజంగా నమ్మరు. దుర్గమ్మ తల్లి మాత్రం స్వచ్ఛంగా మోస్తూ పిల్లల్ని ఖచ్చితంగా పలుకుతారు. నాకైతే నిదర్శనం కనిపిస్తుంది. నా వరకు అయితే మాత్రం చక్కగా అమ్మవారు అనుగ్రహిస్తారు. ఆ నమ్మకం ఖచ్చితంగా నాకు ఉంది. నా కష్టాలన్నీ తీరిపోవాలి. ఆ తల్లిని వేడుకునేది నిరంతరం కూడా నేను అదే వేడుకుంటున్నాను. చూడండి, పులిహోర అంత చక్కగా ఇదే పల్లీలు వేగిపోతున్నాయి కదా. తర్వాత మనం ఏదైతే ఇక్కడ పెట్టుకున్నామో కరివేపాకు, ఇది కూడా వేసుకున్నాం. బాగా వేగుతుంది కదా. తర్వాత ఏదైతే పక్కన పెట్టుకున్నామో ఇప్పుడు పసుపు, సాల్ట్ అది కూడా
ఇందులోనే వేసుకోవాలన్నమాట. ఇది వేసుకొని ఈ పోపులోనే వేసేసుకోవాలి. మొన్న దెబ్బకాయ పులిహోర, ఇప్పుడు నిమ్మకాయ పులిహోర అన్నమాట. ఇంకోసారి చింతపండు పులిహోర ఏదైనా చేయాలి. చూడండి, పసుపులాగా ఇందులోనే యాడ్ చేసుకున్నాం. ఓకేనా, సాల్ట్ కూడా ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసుకుందాం. ఏమా స్నేహ, అవి తీయకూడదు, ఉండమ్మా, వెళ్ళి టీవీ చూడు. చూడండి, బాగా వెళ్తున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరి ఎక్కువ మాడిపోతే బాగోవు అన్నమాట. మరి పల్లీలు బాగా వేగిపోతాయి కదా, అందుకని. స్నేహశ్రీ, తీయకూడదు, అది వెళ్ళు. ఈ స్టాండ్ వచ్చాక నాకు కొంచెం సిల్వ అనిపిస్తుంది అన్నమాట, స్టాండ్ కొనుక్కున్నాక. ఓకేనా, ఇవన్నీ బాగా వేగుతుందండి. కొంచెం పల్లీలు వేగాలి. స్నేహతల్లి, సాల్ట్ వంపకూడదమ్మా, తప్పు. వెళ్ళు, టీవీ చూడ, వస్తాను పద. చూడండి, వెళ్ళిపోయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్నేహ, చాలా అల్లరి చేసేస్తున్నావు. వెళ్ళమ్మా, ఐస్ క్రీమ్ ఇస్తాను కదా. ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో ఉంది, చూడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ రైస్ అలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఇందులో యాడ్ చేద్దాం. అమ్మా, గ్లాస్ తీసుకో, ఐస్ క్రీమ్ ఇస్తా. గ్లాస్ ఇదిగో, గ్లాస్ ఇస్తానండమ్మా, గ్లాస్ ఇస్తాను. చూడు, ఐస్ క్రీమ్. ఓ షిట్, సారీ సారీ సారీ. ఇప్పుడు చాలా చాలు చాలు, ఐస్ క్రీమ్ చాలు. ఇంకా వెళ్ళు, ఇంకా. సారీ అండి, మా పాప మళ్ళీ ఏదో కావాలంటే వీడియో స్టాప్ చేయడం మర్చిపోయింది. నేను కూడా ఆన్ ఉండిపోయింది. ఇంకా చూడండి, ఈ పులిహోరని ఇలా కలుపుకోవాలి. అలా కలుపుతున్న కొద్దీ కలర్ఫుల్గా మంచి ఇల్లుగా కలుస్తుంది అన్నమాట నిమ్మకాయ పులిహోర. చాలా ఈజీగా అయిపోతుంది కదా. మనం నీట్గా వండుకునే రైస్నే పక్కన తీసుకొని మన పోపులు అన్నీ యాడ్ చేసుకొని నిమ్మకాయ జ్యూస్ని పక్కన పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మన నైవేద్యం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, చూడండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇదిగో, ఓకేనండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.